So in the last class we are discussing about the vapor pressure. The last class we are discussing about the vapor pressure. So vapor pressure of liquid. Vapor pressure of liquid. Suppose if you take the any liquid in the cylinder, any liquid in the cylinder. So if the liquid has vaporization, so here molecules evaporate, molecule condense. That means at equilibrium, rate of evaporation equal to rate of condensation. Rate of evaporation equal to rate of condensation. In the last class, so we plotted a graph also. Rate of evaporation increases, rate of condensation decreases, and at equilibrium, rate of evaporation equal to rate of condensation. And we have discussed all the factors also. Vapor pressure depends on the nature of molecule. Nature of molecule may depend అవుతుంది. Second one, surface area depend అవ్వదు. And third one, temperature depend అవుతుంది. Okay, so nature of molecule, simply I told you already. Suppose if the molecule has strong force of attraction and if the molecule has weak force of attraction. If the force of attraction is high and the force of attraction is low, so definitely in the case of force of attraction low, the vapor pressure is more. Force of attraction తక్కువగా ఉంటే molecule can be converted into gas phase easily. Molecule can be converted gas phase easily. For example, if I compare water and ammonia, which is having the more boiling point ఎవరికి ఎక్కువగా ఉంటుంది, వాటర్కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ, అమోనియాలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువ. బాయిలింగ్ పాయింట్ నేను మాట్లాడింది. అదే వేపర్ ప్రెషర్ అయితే అమోనియాకి ఎక్కువ ఉంటుంది. ఎందుకని, అమోనియాలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువ. అదే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ప్లస్ మిథనాల్ కంపేర్ చేసాం, వాటర్ అండ్ మిథనాల్. సో వాటర్కి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ అండ్ వేపర్ ప్రెషర్ మిథనాల్కి ఎక్కువ. సో నేచర్ ఆఫ్ మాలిక్యూల్ మీద వేపర్ ప్రెషర్ డిపెండ్ అవుతుంది. ఇఫ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ హై, వేపర్ ప్రెషర్ ఈజ్ లో. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అవ్వదు. అంటే ఇప్పుడు వేపర్ ప్రెషరు, సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద టెంపరేచర్ T1 టెంపరేచర్ దగ్గర వేపర్ ప్రెషర్ తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ ద స్మాల్ బీకర్, ఇఫ్ యూ టేక్ ద లార్జ్ బీకర్, ద వేపర్ ప్రెషర్ విల్ బి సేమ్. If you take the small beaker and if you take the large beaker, the vapor pressure is same. So vapor pressure is same ఉంటుంది. అండ్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఓవరాల్గా ఏమవుతుందంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్, రేట్ ఆఫ్ కండెన్సేషన్ ఇంక్రీజెస్. రెండు ఇంక్రీజ్ అవుతాయి. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, రేట్ ఆఫ్ కండెన్సేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అయితే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పెరిగితే కండెన్సేషన్ కూడా పెరిగింది. సో ఓవరాల్గా ఏమవుతుందంటే ఎవాపరేషన్, కండెన్సేషన్ రెండు పెరుగుతాయి. అండ్ వేపర్ ప్రెషర్ ఆల్సో ఇంక్రీజెస్.
Okay, so these are the factors depends on the vapor pressure. Now we are going to discuss about the another point. If solute is added to solvent, ఇప్పుడు మనం ఏం చేసాం, సొల్యూట్ యాడ్ చేసాం. సొల్యూట్ టూ టైప్స్లో తీసుకోవచ్చు. ఒక సొల్యూట్ ఏమో నాన్ వాలటైల్ సొల్యూట్. అంటే ఇవాపరేట్ అవ్వట్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు, షుగర్. ఇంకొకటి ఎవరు, వాలటైల్ సొల్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ మిథనాల్ తీసుకుందాం. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వాటర్ తీసుకున్నా. ఓకే, దిస్ ఈజ్ అ ఫస్ట్ కేస్, ఇనీషియల్ కేస్లో కంటైనర్లో వాటర్ ఉంది అండ్ వేపర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇది ఇనీషియల్ కంటైనర్ అండ్ హియర్ వేపర్ ప్రెషర్ P అనుకుందాం. వేపర్ ప్రెషర్ P0. సో P0 అంటే ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్. వేపర్ ప్రెషర్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే అదే బీకర్కి షుగర్ పార్టికల్స్ యాడ్ చేసాం. ఇప్పుడు షుగర్ పార్టికల్స్ యాడ్ చేస్తే షుగర్ పార్టికల్స్ అన్నీ కూడా సాల్వెంట్లో ఉండిపోతాయి కదా, అండ్ వేపర్ ఫేజ్లోకి రావు. దే వోంట్ కమ్ ఇన్ ద వేపర్ ఫేజ్. ఎందుకని, షుగర్ పార్టికల్స్ ఎవాపరేట్ అవ్వవు కదా. దేర్ఫోర్ దీస్ ఆర్ ది షుగర్ పార్టికల్స్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీరు ఆలోచించండి. ఓకేనా, ఈ రెండు కేసులు కంపేర్ చేసి మీరు ఆలోచించండి. ఇక్కడ రెండు కేసులో టెంపరేచర్ సేమ్. టూ కేసెస్లో సాల్వెంట్ సేమ్. అండ్ హియర్ ద క్వశ్చన్ ఈస్ ఐఎమ్ కంపేరింగ్ ద వేపర్ ప్రెషర్. సో ఫస్ట్ కేసులో వేపర్ ప్రెషర్ P0, సెకండ్ కేసులో వేపర్ ప్రెషర్ P. ఓకే, సో ఏ కేసులో ప్రెషర్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది? లేకపోతే సింపుల్గా షుగర్ యాడ్ చేశాక ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, లేకపోతే చేంజ్ అవ్వదా? కామన్ సెన్స్ ప్రకారం ఆలోచించండి. ఎక్కువ కాంప్లికేషన్ ఏమీ లేదు. ప్లీజ్ యూజ్ యువర్ కామన్ సెన్స్. షుగర్ పార్టికల్స్ యాడ్ చేసిన తర్వాత వేపర్ ప్రెషర్ ఏమవుతుంది? సో వేపర్ ప్రెషర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ creating the pressure with the wall of the container. So they create some force per unit is a pressure. నన్న రైట్ అయినా రాంగ్ అయినా ఏదో ఒకటి ఆలోచించండి. సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేసిన తర్వాత వేపర్ ప్రెషర్ ఏమవుతుంది? కెమికల్ రియాక్షన్ ప్రకారం ఆలోచించొద్దు వినాయక్. శ్రీవల్లి వెరీ గుడ్, మణివర్షిత్ వెరీ గుడ్. ఓకే, చూడండి ఇక్కడ ఏమవుద్దంటే బేసిక్గా ఒక చిన్న పాయింట్ మీ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే, ఇంతకుముందు నేను ఏం చెప్పానంటే వేపర్ ప్రెషర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది సర్ఫేస్ ఏరియా అని చెప్పాను. జాగ్రత్తగా వినండి.
వేపర్ ప్రెషర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది సర్ఫేస్ ఏరియా అని చెప్పాను. ఇది దేని గురించి చెప్పాను? వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఈ కేసుతో కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే కంటైనర్ సేమ్ తీసుకున్నా అండ్ సొల్యూట్ యాడ్ చేశా. ఇంతకుముందు నేను చెప్పిన కేసు సాల్వెంట్ గురించి, ఇక్కడ సొల్యూట్ యాడ్ చేశా. ఇక్కడ ఏమవుద్దంటే మీరు ఈ సర్ఫేస్ ఏరియా అబ్జర్వ్ చేస్తే అసలు ఎవాపరేషన్ కండెన్సేషన్ జరిగేది ఎక్కడ? సర్ఫేస్ దగ్గరేగా. ఎవాపరేషన్ కండెన్సేషన్ జరిగేది సర్ఫేస్ దగ్గరే కదా, ఇక్కడే కదా నీకు ఇక్కడే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిక్విడ్ సర్ఫేస్ అనుకుంటే, ఇది వేపర్ సర్ఫేస్. సో నీకు ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయ్యేది, మాలిక్యూల్స్ మీద కొలిజన్స్ జరిగేది, అట్రాక్షన్ జరిగేది మెయిన్గా బిట్వీన్ ద గ్యాస్ అండ్ లిక్విడ్ మాలిక్యూల్స్ ఈ సర్ఫేస్ దగ్గరే కదా. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే నీకు సొల్యూట్ పార్టికల్స్ వచ్చాయో ఆటోమేటిక్ ఏమైంది? రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిక్రీజ్ అయింది. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిక్రీజ్ అయితే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద వేపర్ ఫేజ్ డిక్రీజెస్. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా రేట్ ఆఫ్ కండెన్సేషన్ కూడా డిక్రీజ్ అవుతుంది. రేట్ ఆఫ్ కండెన్సేషన్ ఆల్సో డిక్రీజెస్. సో ఇక్కడ ఏమైందంటే solute particles decreases surface area. Solute particles decreases surface area of solvent. As a result, vapor pressure of solution decreases. ఎవరికైనా డౌట్ ఉందా? మీరందరూ మ్యూట్ చేసుకుంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. నేను అన్మ్యూట్ చేయాలి అంటే నేను అన్మ్యూట్ చేస్తున్నా, మీరందరూ మ్యూట్ చేసుకోండి. డౌట్ ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు. డౌట్ ఉంది ఎవరికన్నా? హర్ష డౌట్ ఉంది ఏమన్నా? ఓకే, ఇప్పుడు సో ఈ స్టేట్మెంట్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. whenever you added solute to solvent, vapor pressure decreases. Okay na? Now volatile solvent case enti ante both are evaporating. మళ్ళీ సేమ్ కేస్ తీసుకుందాం, వాటర్ తీసుకుందాం. సో దిస్ is a water and water in the vapor phase. ఓకే, ఇది వాటర్. ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేస్తున్నాం? మిథనాల్ యాడ్ చేస్తున్నాం. సో మిథనాల్ లిక్విడ్ ఫేజ్ కొంత ఉంటుంది, మిథనాల్ లిక్విడ్ ఫేజ్ కొంత ఉంటుంది. అగైన్ వేపర్ ఫేజ్ కొంత ఉంటుంది. సో మిథనాల్ లిక్విడ్ ఫేజ్ ఉంటుంది, వేపర్ ఫేజ్ ఉంటుంది. ఓకే, సో హియర్ we are talking about the pressure of water and pressure of methanol. We are talking. Okay, so here P naught of water does not change, P naught of methanol does not change.
పీ నాట్ ఆఫ్ వాటర్ మారదు, పీ నాట్ ఆఫ్ మిథనాల్ వాడదు. అంటే ప్యూర్ సాల్వెంట్ వాటర్, ప్యూర్ సాల్వెంట్ మిథనాల్, ప్యూర్ సాల్వెంట్ వాటర్ అది చేంజ్ అవ్వదు. ఇప్పుడు మనం మాట్లాడేది ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఒకవేళ వాటర్ సాల్వెంట్ మిథనాల్ సొల్యూట్ అయితే, మిథనాల్ సొల్యూట్ అయితే, ఒకవేళ మిథనాల్ సాల్వెంట్ వాటర్ సొల్యూట్ అయితే, రెండు విధాలు మాట్లాడుకోవచ్చు బికాజ్ బోత్ ఆర్ లిక్విడ్స్ కాబట్టి. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాటర్కి మిథనాల్ యాడ్ చేస్తే, వాటర్కి మిథనాల్ యాడ్ చేస్తే వేపర్ ప్రెషర్ ఏమవుతుంది? వాటర్కి మిథనాల్ యాడ్ చేస్తే వేపర్ ప్రెషర్ ఏమవుతుంది? ప్లీజ్ ప్లీజ్ సే ద ఆన్సర్. అందరు రిప్లై ఇవ్వాలి. మీరు రైట్ రాంగ్ ఏది ఆలోచించినా పర్లా. మణివర్షిత్, నేను ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ చెప్పాను, ఆ స్టేట్మెంట్ని ప్రాపర్గా ఆలోచించు. మిగతా వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. రాజవర్ధన్, మళ్ళీ నువ్వు ఇంక్రీజ్ చేస్తున్నావు వేపర్ ప్రెషర్. ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ నానా. ఇక్కడ మీకు సర్ఫేస్ ఏరియా మీద మిథనాల్ మాలిక్యూల్స్ ఉంటాయిగా, సర్ఫేస్ ఏరియా మీద మిథనాల్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా. అంటే ఇక్కడ ఏమవుద్దంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ డిక్రీజ్ అవుద్ది, వేపర్ ప్రెషర్ ఆఫ్ మిథనాల్ డిక్రీజ్ అవుద్ది. ఎందుకంటే సర్ఫేస్ మీద ఇంతకుముందు ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్. ఇప్పుడు ఏమైంది? వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, వాటర్ మాలిక్యూల్స్తో పాటు ఎడిషనల్గా ఇంకేమున్నాయి? మిథనాల్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఎడిషనల్గా మిథనాల్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా మిథనాల్ మాలిక్యూల్స్ సర్ఫేస్ మీద ఉన్నాయి, వాటర్ మాలిక్యూల్స్ సర్ఫేస్ మీద ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుద్ది? రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిక్రీజ్ అవుద్ది, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్ డిక్రీజ్ అవుతాయి, వేపర్ రేట్ ఆఫ్ కండెన్సేషన్ డిక్రీజ్ అవుద్ది, ఓవరాల్గా వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుద్ది. అర్థమైందా? మణివర్షిత్, పోలారు అట్రాక్ట్ చేస్తుంది, ఓకే, కానీ కంప్లీట్గా ఇవాపరేట్ అవ్వకుండా అట్రాక్ట్ చేయదు కదా. కంప్లీట్గా ఇవాపరేట్ అవనంతగా అట్రాక్ట్ చేయదు, రెండు ఇవాపరేట్ అవుతాయి. కాకపోతే నీ లెక్క ప్రకారం ఏమవుద్దంటే ఇంకొద్దిగా డిక్రీజ్ అవ్వాలి, నీ లెక్క ప్రకారం ఇంకొద్దిగా డిక్రీజ్ అవ్వాలి కదా. ఓకేనా మణివర్షిత్? ఓకే. సో ఇప్పుడు ఓవరాల్గా మీకు పాయింట్ ఏంటంటే, కన్క్లూజన్ ఏంటంటే, బై యాడింగ్ solute to solvent, vapor pressure decreases, vapor pressure decreases. ఇది ఫైనల్ స్టేట్మెంట్. By adding solute to solvent, vapor pressure decreases. By adding solute to solvent, vapor pressure decreases. Okay. Now Raoult's law. దీన్ని బేస్ చేసుకుని రౌల్ట్స్ లా ఏం చెప్పాడంటే, ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. అవునా కాదా? టూ కేసెస్ తీసుకోండి. ఫస్ట్ కేసులో ఫస్ట్ కేసులో ఓన్లీ సాల్వెంట్ ఉంది, ప్రెషర్ P, ఓన్లీ సాల్వెంట్ ఉంది, ప్రెషర్ P. సో హియర్ ప్రెషర్ P. సెకండ్ కేసు తీసుకోండి, వీఆర్ యాడింగ్ ద సొల్యూట్
వీఆర్ యాడింగ్ ద సొల్యూట్ లైక్ షుగర్ పార్టికల్స్ లాంటి యాడ్ చేసామనుకోండి, ఇక్కడ ఏమవుద్ది నాన్న, ప్రెషర్ ఏమవుద్ది డిక్రీజ్ అవుద్ది. సో హియర్ ప్రెషర్ డిక్రీజెస్. అంటే ఇప్పుడు ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసే సర్ఫేస్ మీద, ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఓవర్ ది సర్ఫేస్ and here number of water molecules on the surface and here number of water molecule on the surface. So number of water molecules on the surface చూస్తే, and here number of H2O is more and here number of H2O is less. ఒకవేళ వాటర్ని సాల్వెంట్గా తీసుకుంటే, సో నెంబర్ ఆఫ్ H2O ఎక్కువ ఉందంటే వెయిట్ ఆఫ్ H2O ఎక్కువ ఉన్నట్టే కదా సర్ఫేస్ మీద. సో వెయిట్ ఆఫ్ H2O ఎక్కువ ఉందంటే మాలిక్యూల్స్ కూడా ఎక్కువ ఉన్నట్టే కదా. సో ఫస్ట్ కేసులో మాలిక్యూల్స్ ఎక్కువ, సెకండ్ కేసులో మాలిక్యూల్స్ తక్కువ. డూ యూ అగ్రీ? ఈ పాయింట్ అగ్రీ చేస్తారు అందరూ? కమాన్ ఫాస్ట్ రిప్లై ఇవ్వాలి, ఎస్ ఆర్ నో. సో ఇక్కడ సింపుల్గా ఏంటి, సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత ప్రెషర్ డిక్రీజ్ అయింది. ఎందుకు డిక్రీజ్ అయిందంటే సర్ఫేస్ మీద నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ కంపేర్ చేస్తే ఈ కేసులో నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ కేసులో నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ తక్కువ ఉన్నాయి. ఓకేనా వినాయక్ అర్థమైందా? సర్ఫేస్ మీద నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ కంపేర్ చేయి. ఓకే, నౌ సో దిస్ ఇస్ అ రౌల్స్ లా. సో రౌల్స్ లా ఏం చెప్పాడు సింపుల్గా, ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, హెన్రీస్ లా వేరు. హెన్రీస్ లా ఏంటి, ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. హెన్రీస్ లా సొల్యూట్కి చెప్పాడు, రౌల్స్ లా సాల్వెంట్కి చెప్పాడు. అండ్ హెన్రీస్ లా గ్యాస్ ఉన్నప్పుడు అప్లికబుల్, రౌల్స్ లా సొల్యూట్ ఉన్నప్పుడు అప్లికబుల్. ఈ సొల్యూట్ ఏంటి బేసిక్గా, ఈ సొల్యూట్ అనేది బేసిక్గా సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు. ఒకవేళ గ్యాస్ అయితే ఇమీడియట్లీ మీకు హెన్రీస్ లా అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఫార్ములాలో జాగ్రత్త రాసుకోండి. సో ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్, therefore pressure of solution equal to some constant K into mole fraction of solvent. If mole fraction of solvent equal to 1, that means mole fraction of solute equal to 0. That means no solute is present. No solute is present. ఒకవేళ సొల్యూట్ లేకపోతే సో ఆటోమేటిక్గా మనకి that means only solvent present and the corresponding pressure indicates, that means only solvent present and the corresponding pressure indicates vapor pressure of pure solvent. అంటే ఈ కేసు అర్థమైందా? ఫస్ట్ కేసులో ఏంటి, మనకి వాటర్ ఒక్కటే ఉంది కదా, షుగర్ పార్టికల్స్ లేవు కదా. సో ఇప్పుడు ఓన్లీ ప్యూర్ సాల్వెంట్ ఉంది. అప్పుడు ఈ ప్రెషర్ ఏమవుద్ది, P0 అవుద్ది. therefore equation can be written as P0 equal to K into mole fraction solvent equal to 1. so K into 1. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఎంత తీసుకున్నాం, 1 తీసుకున్నాం. అంటే సాల్వెంట్ ఒకటే ఉంది, సొల్యూట్ లేదు. therefore మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఈక్వల్ టు 1. that means K equal to P0 of solvent.
That means final Raoult's law can be written as P naught of solution. P naught of P solution equal to P naught of solvent into mole fraction of solvent. So this is a final equation. So P of solution equal to P naught of solvent into mole fraction of solvent. ఓకేనా? సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఓపెన్ చేసి మీకు పంపించిన మెటీరియల్ ఓపెన్ చేసి 8.7 రౌల్స్లో ఒకసారి చదవండి. 8.7 రౌల్స్లో ఒకసారి చదవండి. సో 5 minutes టైం ఇస్తున్నా. 8.7 రౌల్స్లో ఒకసారి చదవండి.
మీరు మ్యూట్ చేసుకోండిరా. మీ క్లాస్ వినేటప్పుడు మీరు మ్యూట్ చేసుకోండి, మిగతా డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, సో ఫైనల్గా సో టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రౌల్స్లలో సో లిక్విడ్ ఇన్ లిక్విడ్, సాలిడ్ ఇన్ లిక్విడ్, ఇంతకుముందు చెప్పాను కదా, లిక్విడ్ ఇన్ లిక్విడ్, సాలిడ్ ఇన్ లిక్విడ్. అదే గ్యాస్ ఇన్ లిక్విడ్ తీసుకున్నారనుకోండి హెన్రీస్ లా, గ్యాస్ ఇన్ లిక్విడ్ తీసుకుంటే హెన్రీస్ లా. సో రౌల్స్లో బేసిక్గా చెప్తుంది ఏంటంటే మనకి షుగర్ పార్టికల్స్ వచ్చినప్పుడు బేసిక్గా చెప్తుంది, కానీ మిగతా వాటి కూడా అప్లై చేయొచ్చు. సో సింపుల్గా ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్ టు ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, నా జాగ్రత్తగా వినండి. సో నౌ we are discussing about the liquid in liquid. Liquid in liquid. We are discussing about the liquid in liquid. ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఒక కేసు ఏంటంటే ఐడియల్ సొల్యూషన్, ఇంకొక కేసు ఏంటంటే నాన్ ఐడియల్ సొల్యూషన్. ఐడియల్ సొల్యూషన్, నాన్ ఐడియల్ సొల్యూషన్. నాన్ ఐడియల్ సొల్యూషన్ అగైన్ 2 types. One is positive deviation, one is negative deviation. ఓకే, సో దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం అసలు ఐడియల్కి నాన్ ఐడియల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ A2 అనే ఒక లిక్విడ్ తీసుకున్నాం, A అనే ఒక లిక్విడ్ తీసుకున్నాం, B అనే ఒక లిక్విడ్ తీసుకున్నాం. జాగ్రత్తగా వినండి, B అనే ఒక లిక్విడ్ తీసుకున్నాం. ఓకే, నువ్వు ఏబి మిక్స్ చేసావు, మిక్స్ చేశాక ఏమవుతుందంటే ఏ చుట్టూ బి ఉంటుంది, బి చుట్టూ ఏ ఉంటుంది, సరౌండింగ్ ఏ బి, సరౌండింగ్ బి ఏ. ఓకే, ఇన్ కేస్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఏకి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, బికి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఏకి బికి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ 3 ఈక్వల్ అనుకోండి, అంటే లిక్విడ్ ఏలో ఏ మాలిక్యూల్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, లిక్విడ్ బిలో బి మాలిక్యూల్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, సొల్యూషన్ ఏబిలో ఏకి బికి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కంపేర్ చేస్తే, ఒకవేళ ఆ 3 ఈక్వల్గా ఉంటే అది ఐడియల్. దట్ మీన్స్ interaction between the AA equal to interaction between the BB equal to interaction between the AB. Interaction between the AA equal to interaction between the AB equal to interaction between the BB. ఈ పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్ ఎవరైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా నెగిటివ్ డీవియేషన్ పరంగా ఏమొస్తుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ డీవియేషన్ పరంగా ఏమొస్తుంది మీకు ఆటోమేటిక్ ఐడియా వచ్చి ఉంటుంది కదా. సో డెఫినెట్లీ నాన్ ఐడియల్ సొల్యూషన్లో ఏఏ ఇంటరాక్షన్ డస్ నాట్ ఈక్వల్ టు బీబీ ఇంటరాక్షన్, డస్ నాట్ ఈక్వల్ టు ఏబీ ఇంటరాక్షన్. అంటే ఓవరాల్గా ఏఏ ఇంటరాక్షన్, బీబీ ఇంటరాక్షన్ డస్ నాట్ ఈక్వల్ టు ఏబీ ఇంటరాక్షన్, అప్పుడు నాన్ ఐడియల్ సొల్యూషన్ అంటారు. అయితే ఈ పాజిటివ్ డీవియేషన్ ఎప్పుడు, నెగిటివ్ డీవియేషన్ ఎప్పుడు అంటే, ఒకవేళ ఏఏ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, బీబీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏబీతో కంపేర్ చేస్తే ఏబీకి ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది, ఏబీకి ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది, అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువ, ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ. ఓకే, అదే ఒకవేళ ఈ కేసు తీసుకుంటే ఏఏ ఇంటరాక్షన్, బీబీ ఇంటరాక్షన్ లెస్ దాన్
ఏబి ఇంటరాక్షన్. అంటే ఇక్కడ ఏబికి ఇంటరాక్షన్ ఎక్కువ, ఇక్కడ ఏబికి ఇంటరాక్షన్ ఎక్కువ, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ, ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువ, ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువ. సో డెఫినెట్గా ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూమ్ చేంజెస్ అనేవి వస్తాయి. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, నేనేం చేస్తున్నానంటే జాగ్రత్తగా వినండి. 10 ml ఏ తీసుకున్నా, 10 ml బి తీసుకున్నా. ఓకే, 10 ml ఏ తీసుకున్నా, 10 ml బి తీసుకున్నా. నేను ఐడియల్ అనుకున్నా మీకు ఏఏ ఇంటరాక్షన్ బీబీ ఇంటరాక్షన్ ఏబి ఇంటరాక్షన్కి ఈక్వల్ కాబట్టి కరెక్ట్గా నీకు 20 ml సొల్యూషన్ ఫామ్ అయింది. కరెక్ట్ 20 ml ఫామ్ అయింది, ఎగ్జాక్ట్లీ 20 ml ఫామ్ అయింది. అంటే ఇనీషియల్ వాల్యూమ్ 20 ml, V1 ఈక్వల్ టు 20 ml, సమ్ V1 ఈక్వల్ టు 20 ml and final volume V2 equal to 20 ml. That means delta V equal to 0. అంటే ఐడియల్ సొల్యూషన్లో ఏని బిని మిక్స్ చేస్తే వాల్యూమ్ చేంజ్ అనేది లేదు, దేర్ ఈస్ నో వాల్యూమ్ చేంజ్. ఓకే, నెక్స్ట్ పాజిటివ్ డీవియేషన్. సో పాజిటివ్ డీవియేషన్ ఏంటి? 10 ml ఏ తీసుకున్నా, 10 ml బి తీసుకున్నా, అంటే ఏకి మధ్య ఇంటరాక్షన్, బీకి మధ్య ఇంటరాక్షన్ కంపేర్ చేయాలి. ఇప్పుడు ఏబి ఇంటరాక్షన్, ఈ రెండింటిలో దేనికి ఎక్కువ అని చెప్పాను? పాజిటివ్లో ఏఏకి ఇంటరాక్షన్ ఎక్కువ అని చెప్పాను. అంటే ఏ చుట్టూ బి వస్తే ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇనీషియల్గా ఏ చుట్టూ ఏ ఉంది, బి చుట్టూ బి ఉంది. ఇప్పుడు రెండు మిక్స్ చేశాక ఏ చుట్టూ బి వచ్చింది, బి చుట్టూ ఏ వచ్చింది. ఏ సరౌండింగ్లో బి ఉంది, బి సరౌండింగ్లో ఏ ఉంది. ఓకేనా? అప్పుడు ఏని బి ఇష్టపడట్లా, బిని ఏ ఇష్టపడట్లా. ఎందుకని? ఏఏ ఇంటరాక్షన్ స్ట్రాంగ్, ఏబి కన్నా ఏఏ ఇంటరాక్షన్ స్ట్రాంగ్. అంటే ఏ చుట్టూ ఏ ఉంటేనే ఇష్టపడింది, ఏ చుట్టూ బి ఉంటే ఇష్టపడదు. దే డోంట్ లైక్ ద అదర్ మాలిక్యూల్. సో ఆటోమేటిక్ ఏమవుద్ది, దాని చుట్టూ బి మాలిక్యూల్ వచ్చినప్పుడు దాన్ని కొంత రిపల్ చేస్తాయి. రిపల్ చేసినప్పుడు వాల్యూమ్ ఏమవుద్దంటే, ఓవరాల్ వాల్యూమ్ ఏమవుద్దంటే గ్రేటర్ దెన్ 20 వస్తుంది. ఎందుకంటే ఈ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంది, ఈ ఇంటరాక్షన్ తక్కువగా ఉంది. AB interaction is less, therefore the volume definitely 20 ml కన్నా ఎక్కువ ఉంటుంది. So here force of attraction high and here force of attraction low. That means delta V is positive. ఓకేనా? అదే నెగిటివ్ డీవియేషన్ తీసుకుంటే 10 ml ఏ తీసుకున్నారు, 10 ml బి తీసుకున్నారు. ఏ కన్నా బి కన్నా ఏని బిగా ఇష్టపడుతుంది, బి ఏని ఇష్టపడుతుంది బాగా. ఏ కన్నా ఏని బి ఇష్టపడుతుంది, బి కన్నా బి ఏని ఇష్టపడుతుంది. సో ఆటోమేటిక్ ఏమవుద్ది, లెస్ దాన్ 10 ml అవుద్ది. సో డెల్టా వి ఏమవుద్ది, నెగిటివ్ అవుద్ది. ఈ పాయింట్ అర్థం కాకపోతే మెసేజ్ పెట్టండి. అర్థమైతే మెసేజ్ చెప్పనా? అక్కడ లెస్ దాన్ 10 ml ఉంటుందా, 20 ml ఉంటుందా సార్? 20 ml, లెస్ దాన్ 20 ml. ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? మీరు మెసేజ్ పెడితేనే నాకు అర్థమవుతుంది నాన్న, అర్థమైందా లేదా అనేది. ఓకే, డన్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఏంటంటే డిస్కస్ చేసేది డెల్టా హెచ్. సో డెల్టా హెచ్ ఐడియల్కి ఎలా ఉంటుంది, పాజిటివ్ డీవియేషన్కి ఎలా ఉంటుంది, నెగిటివ్ డీవియేషన్కి ఎలా ఉంటుంది. పాజిటివ్ డీవియేషన్కి ఎలా ఉంటుంది,
నెగిటివ్ డీవియేషన్కి ఎలా ఉంటుంది? ఇక్కడ ఏమవుద్ది, ఏని ఏ ఇష్టపడుతుంది, బిని బి ఇష్టపడుతుంది, ఏని బిని ఇష్టపడుతుంది, మూడు ఈక్వల్. సో ఎంథాల్పీ చేంజ్ ఉంటుందా, ఎనర్జీ చేంజ్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈక్వల్ కదా. ఏ చుట్టూ బి ఉన్నా ఏ చుట్టూ ఏ ఉన్నా నో డిఫరెన్స్. సో ఇక్కడ మనకి డెల్టా హెచ్ అనేది జీరో. మరి పాజిటివ్ డీవియేషన్ ఏంటి? ఏని ఏ ఇష్టపడిద్ది, బిని బి ఇష్టపడిద్ది, ఏని ఏ ఇష్టపడిద్ది, బిని బి ఇష్టపడిద్ది. ఏని ఏ చుట్టూ బి ఉండేలా చేయాలి అంటే మనం ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుందిగా. ప్రాక్టికల్గా సింపుల్గా ఆలోచించండి. ఏని ఏ ఇష్టపడుతుంది, బిని బి ఇష్టపడుతుంది. ఇప్పుడు ఏ చుట్టూ బి రావాలంటే మనం బలవంతంగా క్రియేట్ చేయాలి. ఏ చుట్టూ బి రావాలంటే బలవంతంగా క్రియేట్ చేయాలి. అంటే ఆ రెండింటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మనం క్రియేట్ చేయాలి. అందుకే ఈ ప్రాసెస్ ఏంటంటే డెల్టా హెచ్ ఈజ్ పాజిటివ్. అంటే ఎండోథెర్మిక్. అంటే ఏంటి మనకి? ఎండోథెర్మిక్. ఇనీషియల్గా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది, ఫైనల్గా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉంది. ఓకే, సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది, కన్వర్టింగ్ టు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉంది. ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ జరగాలంటే మనం ఏం చేయాలి? మనం ఎనర్జీ క్రియేట్ చేయాలి కదా, మనం ఎనర్జీ ఇస్తేనే కదా. ఓకే, అదే నెగిటివ్ డీవియేషన్ అనుకో, ఏ చుట్టూ ఏ, బి చుట్టూ బి కన్నా ఏ చుట్టూ బి ఉంటే ఇష్టపడుతుంది, ఏ బి ఇష్టపడుతుంది. అంటే ఏంటి? ఈ కేసులో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ, అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లో నుంచి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ హై ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లో నుంచి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ హై కన్వర్ట్ అవుతుంది. అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా. బికాస్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీ రిలీజెస్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువ నుంచి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువలో కన్వర్ట్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ ద ఎనర్జీ రిలీజెస్. దేర్ ఫోర్ దిస్ ప్రాసెస్ ఈజ్ ఎగ్జోథెర్మిక్. ఇవన్నీ చాలా జాగ్రత్తగా వినాలి నాన్న. ఓకే, సో డెల్టా హెచ్ ఈక్వల్ టు జీరో, డెల్టా హెచ్ ఈక్వల్ టు పాజిటివ్, డెల్టా హెచ్ ఈక్వల్ టు నెగిటివ్. ఇన్ ద కేస్ ఆఫ్ ఐడియల్, no enthalpy change. In the case of positive deviation, endothermic. In the case of negative deviation, exothermic. నెగిటివ్ డీవియేషన్ లో ఎగ్జోథెర్మిక్, హీట్ ఇవాల్వ్ అవుతుంది. పాజిటివ్ డీవియేషన్ లో హీట్ అబ్జర్వ్ అవుతుంది. ఐడియల్ సొల్యూషన్ లో ఏమీ జరగదు. ఓకే, నెక్స్ట్ డెల్టా హెచ్ అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎస్కేపింగ్ టెండెన్సీ. సో జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్. ఎస్కేపింగ్ టెండెన్సీ అంటే ఏం మాట్లాడుతున్నా అంటే, ఏ లిక్విడ్ ఉంది, ఇక్కడ ఏ మాలిక్యూల్ ఎస్కేప్ అవుతుంది. బి లిక్విడ్ ఉంది, బి మాలిక్యూల్ ఎస్కేప్ అవుతుంది. ఏ చుట్టూ బి ఉంది, బి చుట్టూ ఏ ఉంది, ఇక్కడ బి ఎస్కేప్ అవుతుంది, ఏ కూడా ఎస్కేప్ అవుతుంది, బి కూడా ఎస్కేప్ అవుతుంది. ఎనీవే, ఇది ఐడియల్ కేస్. ఐడియల్ కేసులో ఏంటి? ఎస్కేపింగ్ టెండెన్సీ ఈక్వల్. ఐడియల్ కేసులో ఏంటి? ఎస్కేపింగ్ టెండెన్సీ ఈక్వల్. అంటే escaping tendency of pure A, escaping tendency of pure P equal to escaping tendency of A in the solution, escaping tendency of B in the solution are equal. So మనం ఇక్కడ కంపేర్ చేయాల్సింది A in pure, A in solution, రెండింటికి escaping tendency equal. B pure comparing with B solution, so escaping tendency equal. ఈ పాయింట్ అవుట్ లేదు కదా. నౌ పాజిటివ్ డీవియేషన్. సో పాజిటివ్ డీవియేషన్లో కంపేర్ చేయండి, ఒకసారి మీరే కంపేర్ చేయండి. పాజిటివ్ డీవియేషన్లో మీరే కంపేర్ చేయండి. ఏ ప్యూర్కి ఏ సొల్యూషన్కి కంపేర్ చేయండి. ఎవరికి ఎస్కేపింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది, ఎవరు సొల్యూషన్ నుంచి ఈజీగా పారిపోగలరు, ఎవరు ఈజీగా లిక్విడ్ నుంచి గ్యాస్ కన్వర్ట్ అవ్వగలరు. ప్యూరా సొల్యూషనా? ప్యూర్ అయితే పి అని టైప్ చేయండి, సొల్యూషన్ అయితే ఎస్ అని టైప్ చేయండి.
కమాన్ గైస్. రాజవర్ధన్ ఏం టైప్ చేశారా? 2 టైప్ చేసావు. ప్యూర్ అయితే పి అని టైప్ చేయండి, ఎస్ అయితే సొల్యూషన్ అయితే ఎస్ అని టైప్ చేయండి. మణివర్షిత్, నువ్వు అన్ని రివర్స్ వేలే వెళ్తున్నావేరా. నువ్వు ఆలోచించు ఒకసారి. ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఏంటి? ఏకి ఇంటరాక్షన్, బికి ఇంటరాక్షన్, ఏకి బికి ఇంటరాక్షన్. సో పాజిటివ్ డీవియేషన్లో ఏంటి బేసిక్గా? ఏ చుట్టూ ఏ ఉంటే ఇష్టపడిద్ది, బి చుట్టూ బి ఉంటే ఇష్టపడిద్ది. ఏ చుట్టూ బి ఉంటే ఇష్టపడదు కదా, బి చుట్టూ ఏ ఉంటే ఇష్టపడిద్దా? ఇష్టపడదు. దేర్ ఫోర్ ఎస్కేపింగ్ టెండెన్సీ సొల్యూషన్కి ఎక్కువ. అంటే బి చుట్టూ ఏ ఉంటే ఇష్టపడదు కాబట్టి దే డోంట్ లైక్ ఏ సరౌండింగ్ బై ద ఏ సరౌండింగ్ బై దెమ్. దేర్ ఫోర్ బి ట్రై టు ఎస్కేప్ మోర్ వెన్ కంపేర్ టు సాల్వెంట్. మణివర్షిత్ అర్థమైందా? అక్కడ ఏమీ లేదు. లైక్ ఇప్పుడు నీలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారనుకో, నీకు ఆ సరౌండింగ్లో ఉండబుద్ధి అవుద్ది. ఓకే, నువ్వు ఆలోచించేదానికి ఎగైనెస్ట్గా ఆలోచిస్తున్నారు అనుకో, నీకు ఆ సరౌండింగ్లో ఉండబుద్ధి కాదు, నువ్వు ఎస్కేప్ అవుతావు అక్కడ నుంచి. ఇది కూడా సేమ్ అంతే. ఓకేనా? మరీ కాంప్లికేట్ చేసుకోమాకండి, సింపుల్ ఎగ్జాంపుల్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నెగిటివ్ డీవియేషన్. సో ఆటోమేటిక్ మీకు అర్థమైంది కదా. సో నెగిటివ్ డీవియేషన్ ఏంటి? ఏ ప్యూర్ కంపేర్ చేస్తే ఏ సొల్యూషన్కి, బి ప్యూర్ కంపేర్ చేస్తే బి సొల్యూషన్కి. ఏ ప్యూర్ కంపేర్ చేస్తే సొల్యూషన్కి, బి ప్యూర్ కంపేర్ చేస్తే సొల్యూషన్కి. కమాన్ సే ద ఆన్సర్. ఏ చుట్టూ బి ఉంటే ఇష్టపడుతుందా లేదా? ఇష్టపడితేనేమో బయటికి పోనీదు, ఇష్టపడకపోతే బయటికి పోనిస్తుంది. రాజా అన్మ్యూట్ చేసే ఉంది, మాట్లాడు. సో దేనికి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది? ఏకి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎస్కేపింగ్ టెండెన్సీ సొల్యూషన్లో తక్కువ ఉంటుంది, సాల్వెంట్లో ఎక్కువ ఉంటుంది. సొల్యూషన్లో తక్కువ ఉంటుంది, సాల్వెంట్లో ఎక్కువ ఉంటుంది. ఏంటో అందరూ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, డౌట్ ఏంటి? అన్మ్యూట్ చేసే ఉంది, మీరు మాట్లాడొచ్చు అన్మ్యూట్ చేసుకొని. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఏ చుట్టూ బి ఉన్నప్పుడు, ఏ సరౌండింగ్లో బి ఉన్నప్పుడు అట్రాక్షన్ ఎక్కువ కాబట్టి ఎస్కేపింగ్ టెండెన్సీ ఏమవుద్ది? తక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్కు మీరు ఆలోచించాలన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకునే కాదు, ప్రాపర్గా థింక్ చేసేయి. ఇవి గుర్తుపెట్టుకునే కాదు, ఆలోచించాయి. సో ఐడియల్ కేసులో ఎస్కేపింగ్ టెండెన్సీ ఆల్ కేసెస్ ఈక్వల్. పాజిటివ్ డీవియేషన్లో ఎస్కేపింగ్ టెండెన్సీ సొల్యూషన్లో ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ డీవియేషన్లో ఎస్కేపింగ్ టెండెన్సీ సొల్యూషన్లో తక్కువ ఉంటుంది. ఓకే, ఐడియల్ కేసులో సొల్యూషన్ ఈక్వల్, పాజిటివ్ కేసులో సొల్యూషన్ ఇంక్రీజెస్, నెగిటివ్ కేసులో సొల్యూషన్లో డిక్రీజెస్. ఓకేనా? దిస్ ఇస్ ద ఫైనల్ కన్క్లూజన్. నెక్స్ట్ రౌల్స్ లా ఏంటి మనకి? ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్ టు K ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. ఆ K అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. ఇప్పుడు మనకు K వాల్యూ మనకు ఆల్రెడీ తెలిసింది కదా ఇంతకుముందు. P సొల్యూషన్ ఈక్వల్ టు P0 ఆఫ్ సాల్వెంట్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. ఇట్ ఈస్ మెయిన్లీ డిరైవ్డ్ ఫ్రమ్ ది సొల్యూట్ ఇన్ సాల్వెంట్. దట్ మీన్స్ సాలిడ్ ఇన్ సాల్వెంట్కి డిరైవ్ చేశారు, మెయిన్లీ సాలిడ్ ఇన్ సాల్వెంట్కి డిసైడ్ చేశారు. బట్ సాల్వెంట్ ఇన్ లిక్విడ్ ప్లస్ లిక్విడ్కి మెయిన్లీ ఇట్ ఈస్ derived for solid in liquid, but it is also applicable for liquid in liquid also. Now we are applying the Raoult's law. So actually ఏంటంటే ఐడియల్ సొల్యూషన్స్లో Raoult's law applicable, నాన్ ఐడియల్ సొల్యూషన్స్లో Raoult's law జనరల్గా అప్లికబుల్ అవ్వదు. ఐడియల్ సొల్యూషన్స్లో Raoult's లా అప్లికబుల్ అవుతుంది, నాన్ ఐడియల్ సొల్యూషన్స్లో Raoult's లా అప్లికబుల్ అవ్వదు.
ఓకే, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నేను 2 లిక్విడ్స్ తీసుకుంటున్నా, A ప్లస్ B, both are liquids. Listen carefully, both are liquids. And pressure of A when it is pure, P naught of A. Pressure of B when it is pure, P naught of B. ఇప్పుడు నేను రెండు మిక్స్ చేశా. సో రెండు మిక్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఏ ఉంటుంది, లిక్విడ్ ఫేజ్లో ఏ ఉంటుంది, వేపర్ ఫేజ్లో ఏ ఉంటుంది. రెడ్ కలర్ బి, సో బి ఉంటుంది, వేపర్ ఫేజ్లో బి ఉంటుంది. ఓకేనా, ఇది ప్రాబ్లం లేదు కదా. అయితే ఇప్పుడు నేనేం తీసుకుంటున్నా అంటే ప్రెషర్ ఆఫ్ ఏ తీసుకుంటున్నా. ఇనీషియల్గా పీ నాట్ ఆఫ్ ఏ, ఇప్పుడు ప్రెషర్ ఆఫ్ ఏ. సో ప్రెషర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు పీ నాట్ ఆఫ్ ఏ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ. రౌల్స్ లా ప్రకారం ఇలా రాయొచ్చు కదా. రౌల్స్ లా అప్లైయింగ్ టు ఏ, బికాస్ ఏ ఈజ్ అ లిక్విడ్. జాగ్రత్తగా వినండి, బికాస్ ఏ ఈజ్ అ లిక్విడ్. సో రౌల్స్ లా అప్లైయింగ్ టు ఏ. బి ఈజ్ ఆల్సో లిక్విడ్, బి కూడా లిక్విడే కదా. దేర్ ఫోర్ పీ నాట్ ఆఫ్ బి ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి. ఇక్కడ ఏ అనేది లిక్విడే, బి అనేది లిక్విడే. కొన్ని కేసులు ఏంటి, ఏది సొల్యూటు ఏది సాల్వెంట్ చెప్పలేము. ఆ కేసుల్లో రెండింటిని సాల్వెంట్ కింద తీసుకోవచ్చు, రెండింటిని సొల్యూట్ కింద తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను రాసిన కేసు ఏంటంటే అలాంటిది. రెండు లిక్విడ్స్ అయినప్పుడు యూ కెన్ అప్లై ద రౌల్స్ లా ఫర్ ఏ, యూ కెన్ అప్లై ద రౌల్స్ లా బి. ఒకవేళ మూడో మాలిక్యూల్ ఉందనుకో, మూడో లిక్విడ్ ఉందనుకో దానికి అప్లికబులే, నాలుగో లిక్విడ్ ఉందనుకో దానికి అప్లికబులే. ఓకే, సో రౌల్స్ లా కెన్ బి అప్లికబుల్ ఫర్ ఏ లిక్విడ్, రౌల్స్ లా కెన్ బి అప్లికబుల్ ఫర్ బి లిక్విడ్. ఓకేనా. నౌ total pressure equal to pressure of A plus pressure of B, and the total pressure equal to P naught of A into mole fraction of A plus P naught of B into mole fraction of B. So this is a total pressure over the solution. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి, నేను ఏదైతే పిఏ వాల్యూ రాశానో పిఏ వాల్యూ ఆఫ్ ప్రెషర్ ఆఫ్ ఏ ఇన్ ద మిక్చర్, పిబి వాల్యూ ఇన్ ద మిక్చర్. The total pressure whatever I have written, this is equal to pressure of A plus pressure of B. And this formula the equal అన్నది ఓన్లీ ఈ ఈక్వల్ అనే సింబల్ ఏదైతే నేను రాశానో, ఈ ఈక్వల్ అనే సింబల్ ఏదైతే రాశానో ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఐడియల్ కి మాత్రమే ఇది తీసుకోవాలి. నాన్ ఐడియల్ కి ఇది సెట్ అవ్వదు. ఎందుకో నేను చెప్తాను. ఇంతవరకు ఫస్ట్ అర్థమైందా? ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బోత్ ఆర్ లిక్విడ్స్. So you can apply Henry's law for liquid A, you can apply Henry's law for liquid B. లిక్విడ్ ఏకి అప్లై చేసినప్పుడు ఏ అనేది సాల్వెంట్గా తీసుకున్నారు, లిక్విడ్ బికి అప్లై చేసినప్పుడు బి అనేది సాల్వెంట్గా తీసుకున్నారు. సో దిస్ ఈజ్ అ రౌల్స్ లా ఫర్ ఐడియల్ సొల్యూషన్స్. సో ఐడియల్ సొల్యూషన్స్కి మీరు సింపుల్గా ఏం రాయొచ్చు, ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్ టు P naught of A mole fraction of A plus P naught of B mole fraction of B plus P naught of C mole fraction of C. అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు పిల్లలు. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఉంది కదా, మరి మోల్ ఫ్రాక్షన్ వేపర్ ఫేజ్ దా లిక్విడ్ ఫేజ్ దా? మోల్ ఫ్రాక్షన్ వేపర్ ఫేజ్ దా లిక్విడ్ ఫేజ్ దా అంటే లిక్విడ్ ఫేజ్. వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఏదైతే మోల్ ఫ్రాక్షన్ రాసామో
దట్ ఈస్ అ లిక్విడ్ ఫేజ్. మోల్ ఫ్రాక్షన్ అనేది లిక్విడ్ ఫేజ్ కి సంబంధించింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ యూ కెన్ అప్లై ఫర్ వేపర్ ఫేజ్, మోల్ ఫ్రాక్షన్ యూ కెన్ అప్లై ఫర్ లిక్విడ్ ఫేజ్. లిక్విడ్ ఫేజ్ కి అప్లై చేయొచ్చు, వేపర్ ఫేజ్ కి అప్లై చేయొచ్చు, బట్ మనం తీసుకున్న ఫార్ములాలో ఉండేది మాత్రం లిక్విడ్ ఫేజే. మనం తీసుకున్న ఫార్ములా, మనం రాసిన ఫార్ములా మాత్రం లిక్విడ్ ఫేజే. ఓకేనా? అర్థమైందా? డౌట్ ఉంది ఎవరికన్నా? డౌట్ ఉంటే ముందే చెప్పండి. ఏ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. Someone is asking again explanation. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమీ లేదు. ఒక బీకర్లో ఇంతకుముందు మనం రౌండ్స్లో రాసాం. రౌండ్స్లో ఏం రాసాం? లిక్విడ్ ఉంది. ఎవరికైతే డౌట్ ఉందో వినండి. లిక్విడ్ ఉంది, వేపర్ ఫేజ్ ఉంది, అండ్ షుగర్ పార్టికల్స్ ఉన్నాయి. ఇది షుగర్. ఇక్కడ రౌండ్స్లో ఏం చెప్పాడు? ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్ టు P0 ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. ఈ మోల్ ఫ్రాక్షన్ అనేది గ్యాస్ ఫేజ్లో అప్లికబుల్ కాదు. ఎందుకని? గ్యాస్ ఫేజ్లో సాల్వెంట్ ఒకటే ఉంది. ఇక్కడ ఏది అప్లికబుల్? ఇక్కడ అప్లికబుల్. ఎందుకంటే ఇక్కడ షుగర్ ఉంది, సాల్వెంట్ ఉంది. అంటే ఇక్కడ చెప్పిన మోల్ ఫ్రాక్షన్ ఎక్కడ చెప్పాడు? లిక్విడ్ ఫేజ్లో చెప్పాడు. ఇక్కడ చెప్పింది లిక్విడ్ ఫేజ్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లిక్విడ్ ఏ, లిక్విడ్ బి రెండు మీకు యాడ్ చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ లిక్విడ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ ఏ ప్లస్ బి రెండు ఉన్నాయి. సో ఇప్పుడు ఏమంటున్నాడు? లిక్విడ్ ఏకి అప్లై చేయొచ్చు. పిఏ ఈక్వల్ టు P0 A ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఇన్ లిక్విడ్ ఫేజ్. లిక్విడ్ బికి అప్లై చేయొచ్చు. పిబి ఈక్వల్ టు P0 ఆఫ్ బి ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి లిక్విడ్ ఫేజ్. సో టోటల్ ప్రెషర్, ఇప్పుడు ఏదైతే మన ప్రెషర్ ఉందో ఈ ప్రెషర్ వాల్యూ. సో దిస్ ఇస్ ద పిఏ ప్రెషర్, దిస్ ఇస్ ద పిఏ ప్రెషర్, దిస్ ఇస్ ద పిబి ప్రెషర్. అండ్ ద టోటల్ ప్రెషర్ వచ్చేసి పిటి ఈక్వల్ టు పిఏ ప్లస్ పిబి తీసుకుంటే therefore you can write P0 of A into mole fraction of A liquid plus P0 of B into mole fraction of B liquid phase. So this is a final Raoult's law. Okay na? So and you should know mole fraction of A plus mole fraction of B equal to 1. ఇది అందరికి ఐడియా ఉంది కదా? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A plus mole fraction of B equal to 1. ఐడియా లేని వాళ్ళు గుర్తుపెట్టుకోండి. Mole fraction of A plus mole fraction of B equal to 1. And what is mole fraction of A? Mole fraction of A equal to number of moles of A upon number of moles of A plus number of moles of B. Number of moles of A plus number of moles of B. And mole fraction of B equal to number of moles of B upon number of moles of A plus number of moles of B. ఇది ఐడియా ఉంది కదా? మోల్ ఫ్రాక్షన్ అంటే మోల్స్ కి ఫ్రాక్షన్ తీసుకోవాలి. ఓకే, సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న మెటీరియల్లో ఎక్కడెక్కడ ఫినిష్ చేసుకోవడం బెటర్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇంతకుముందు మీరు రౌల్ట్స్ లా వరకు చదివారు. రౌల్ట్స్ లా తర్వాత వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్ అని ఉంది. ఓకే, సాల్వ్డ్ ఎగ్జాంపుల్ 8.31 అంతవరకు చదవండి. 8.31 క్వశ్చన్ ఏమీ చేయక్కర్లేదు. 8.31 వరకు ఒకసారి మ్యాటర్ చదవండి. వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్ ఇంతకుముందు రౌట్స్ లా చదివారు కదా. నెక్స్ట్ హెడ్డింగ్ కంప్లీట్ చేయండి.
రా ఫినిష్ అయిందా?
ఓకే, ఒక పని చేయండి. సో మీరు కొంతవరకు చదివి అర్థం చేసుకోగలరు. ఒకవేళ అర్థం చేసుకోకపోతే నో ప్రాబ్లం, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మీరేం చేస్తారంటే మీకు పంపించిన దాంట్లో న్యూమరికల్స్ ఏమీ చేయక్కర్లేదు, థియరీ చదవండి. మీరు హెడ్డింగ్ 8.9 వరకు చదవండి. ఓపిక్గా చదివి అర్థం చేసుకోండి, ఎందుకంటే రీడింగ్ హ్యాబిట్ ఉన్నప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీ చాలా ఈజీ అవుద్ది.